నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ. ఈరోజు ఏంటా వీడియో అనుకుంటున్నారా? అదేనండి, మేక కాళ్ళ సూప్ అయితే చేద్దాం. వచ్చేయండి మన వీడియోకి. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి అయితే కలిపేసి ఒక 6-7 సార్లు అయితే నీళ్ళలో కడగాలండి. నీళ్ళు అనేది తెల్లగా వచ్చేంత వరకు మనము ఈ మేక కాళ్ళని అయితే కడగాలి. ఇప్పుడు అయిపోయినాయి కదా, తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని, ఒక ఉల్లిపాయ వేసుకొని అవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బగారా మసాలా సామాను ఉంటాయి కదా, అవి కూడా వేసి బగారా సామాన్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా అప్పుడే దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో నేను వెల్లిపాయలు వేయలేదు, ఓన్లీ అల్లం పేస్ట్ మాత్రమే దంచి వేస్తున్నానండి. అది కూడా కొంచెం కచ్చాపచ్చగా ఉండేలాగా దంచాను. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మేకకాలను వేసుకుందాము. ఇవి కూడా 2-3 నిమిషాలు మనం నూనెలో ఫ్రై అయిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు అట్లనే స్టవ్ పైన ఉంచుకుందాం, తక్కువ మంట మీద. చూడండి, ఇప్పుడు మనం కలిపి ఫ్రై చేసేసాం కదా, ఇందులోనే 1 చెంచా కారము, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా ఒకసారి అయితే మనం కలిపేసేసి మూత పెట్టేద్దాము. ఒక 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనం చూద్దామండి. ఒకసారి కలిపేసేసుకొని ఇందులో మనం నీళ్లు వేద్దాం. నీళ్ళు ఎంత అంటే మనకి ఈ ముక్క మునిగేంత వరకు నీళ్లు పోయాలండి. నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేద్దాం. ఒక 6-7 విజిల్లు వచ్చినాక చూద్దామండి. 6-7 విజిల్లు వచ్చేసినాయి. ఇప్పుడు కాలు ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. మనం ఒక పీస్ తీసుకొని చల్ల నీళ్ళలో వేసి మనం అది ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకుందాం. చూడండి, చేత్తో తీస్తే వచ్చేస్తుంది ముక్క, కాబట్టి మేక కాళ్ళు అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ కొన్ని నీళ్ళు వేసుకొని, అంటే మనకి సూప్ ఎంత కావాలో అంత క్వాంటిటీగా కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని అందులోనే మిరియాల పౌడర్, అలాగే తగినంత ఉప్పు, ఇందాక మనం ఉప్పు తక్కువ వేసుకున్నాము, ఇప్పుడు కొంచెం ఎంత కావాలో అంత వేసుకొని కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర వేసినాక ఒకసారి అయితే కలిపేసేసుకొని మూత పెట్టుకొని 3 నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసానండి. చూడండి, పాయ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. వేడి వేడి మేక కాళ్ళ పాయ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క గిన్నె పట్టుకొని అయితే వస్తారు సూప్ కోసం. అందులో మా చైతు కూడా ఉంటాడు. వాడు కొద్దిగా అంటే కొద్దిగా సూప్ తాగుతాడు, వానికి ఇష్టం. ఆయిల్ లేకుండా కూడా పాయ సూప్ సూపర్ టేస్ట్ ఉంటుందండి. అది మరో వీడియోలో చూపిస్తా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.